రైట్ సార్ రాయండి సార్ లేదు సార్ రాయండి సార్ ఎక్కండి సార్ ఏముంది ఎక్కండి. ఎందుకు వచ్చారు సార్? ఇక్కడ పొలం ఉందండి, మాది ఒక 5 ఎకరాలు కౌలుకి ఇచ్చాము. ఇప్పుడు అది ఇడిపించుకోవడానికి వచ్చాము. ల్యాండ్ లేట్ అయిపోతుంది, తొందరగా చెయ్యండి. పొద్దుకు ఇంకా వేళ అయిపోతుంది, వేగం పూర్తి చేశారా? 200 ఎగస్ట్ ఇస్తాను. సూరే ఏంటయ్యా ఎలాగొచ్చారు? ఏం లేదురా, డబ్బులు కుదిరాయి. చాలా సంవత్సరం భూమి చేస్తున్నావు కదా, ఇడిపించుకుందామని వచ్చాను. అవునా? ఉన్న పొలంగా ఇచ్చామంటే ఎలాగండి? అదేంట్రా సూర్య, 10 సంవత్సరాల కానీ నువ్వే కదా చేస్తావు, నీకు ఇచ్చాను కదా. అదే నా బాధ. 10 సంవత్సరాల నుండి చేసి ఉన్న పొలంగా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? సరేరా, ఈ సంవత్సరం నీ డబ్బులు ఇచ్చేస్తాను, వచ్చే సంవత్సరం మొగ్గిరా. అంత సులువుగా మాట్లాడిస్తే ఎలాగయ్యా? గట్టు అనక పొట్టనక నేలనక పొలం అనక 10 సంవత్సరాల నుంచి పొలం కాపాడుకుని వచ్చాను. అందుకే కదరా నీ చేతులు పెట్టాను ఈ పొలాన్ని. మరి నా పొలం నేను తీసుకోవాలి కదరా, ఇప్పటికైనా తప్పదు కదా. చూసారా నన్ను నమ్ముకుని ఎంతమంది పని చేస్తున్నారా? సరే, ఇప్పుడు ఏంటంటావు? నా పొలం నాకు ఇస్తావా ఇవ్వా? డబ్బు తెచ్చాను, ఇప్పుడు ఇచ్చేస్తాను, వచ్చేసరి ఖాళీ ఇచ్చేయి. అవునండి, మా తమ్ముడికి ఫోన్ చేస్తాను, 2 తమ్ముళ్ళకి చేస్తాను, వాళ్ళు ఏమంటారు చూద్దాం. హలో, ఒరే తమ్ముడు, 2 ఎక్కడున్నారా? 2 కలిపి మన బోధి పొలం దగ్గరికి వచ్చేయండి. ఏంటండి మా పొలం గురించి వచ్చారా మీరా? ఏంటండి సడన్ గా పొలం అడిగితే ఎలాగండి? అయ్యా, 10 సంవత్సరాల కండి నీ దగ్గర నా పొలం ముగిసానంత మీ మీద నమ్మకం మీద కదా. అవి ఒకప్పుడు రోజులు, ఇప్పుడు ధర్మాన్ని ఎవడు పాటించడు. అంతే మీ ఉద్దేశం ఏంటే? నా భూమి లాక్కుంటారా? లాక్కుంటాం, ఏం చేయగలం? 2 వైపులు పట్టుకోండి. నేను అక్కడి నుంచి నేను పట్టుకుంటున్నాడ్రా. ఒక్కండ్రా బాబు, ఒక్కండ్రా. జాస్తీరా జాస్తీ ఒక్కడిని వచ్చానని తమాషాలు చేస్తున్నారా? తెలుసురా మీ గురిండే, మర్యాదగా నా భూమికి సెలిపోండి. సరే గురు, మీరు ఎంత ఏర్పట్లో మీరు వస్తారని మాకు తెలియదు. మీ భూమి మీకు ఇచ్చేస్తాంలే. అవన్నీ తక్కువ అంచనా వేయకండి. మర్యాదగా మార్చిలో వస్తాను, నా భూమి నాకు ఒక్కండి. ఏంటన్నయ్యా, పళ్ళకి నడుచుకుని వచ్చాడు, మనకి చెమట ఎక్కించి పళ్ళకి నడుచుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తామన్నయ్యా? వెళ్ళి గాబు తీసుకుని పదండి. అన్నయ్య, నా గోప తీయడు రాదన్నయ్యా. నాకు రాదన్నయ్యా. చూసావా, కత్తి విలువ తెలిసిందే.